హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మటన్ ఇగురు అండి. ఇగురు అంటే తెలుసు కదా అందరికీ. గ్రేవీ కర్రీస్ వేరేగా ఉంటాయి, ఫ్రై వేరే, ఇగురు వేరే. అంటే ఇగురికి ఎక్కువ గ్రేవీ అనేది ఉండదండి, కానీ కలుపుకోవడానికి అయితే సరిపోతుంది అనమాట. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో మొత్తం అంతా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి. మటన్ని నీట్గా వాష్ చేసుకొని అందులోని నేను సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. నాకైతే ఇక్కడ 1.5 స్పూన్ పడింది అనమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే దీని తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ తింటారో మీ స్పైసీనెస్కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నాకైతే 1.5-2 స్పూన్స్ పడింది అనమాట. స్పైసీ మేము కొంచెం ఎక్కువే తింటాము. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చాలా కొంచెం అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నాకు ఒక 1/2 గ్లాస్ పట్టిందంటే చిన్న టీ కప్తో 1/2 కప్పు పట్టినాయి అంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక ముదురు మటన్ అయితే ఒక 5-6 రానివ్వండి, లేత మటన్ అయితే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా బాయిల్ అయిపోయింది నాకు మటన్ అనేది. వాటర్ చూస్తారా, మనం చాలా తక్కువ యాడ్ చేసాము, అయినా సరే మనకి ఇంకా మటన్లో నుండి కూడా వాటర్ వస్తుంది కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుందండి అది మటన్ అనేది కుక్ అవ్వడానికి. చూడండి, మీకు ఇక్కడ పీస్ నేను చూపిస్తాను చూసారా, అసలు ఇలా పట్టుకుంటే ఎంత స్మూత్గా ఎలా విరిగిపోయిందో పీస్ అనేది. అలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. నాకు 1/2 kg మటన్ కదండి, కరెక్ట్గా ఈ 2 ఆనియన్స్కి నాకు ఇంకా ఒక 1/2 పీస్ నేను సైడ్కి తీస్తాను. నాకు కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించింది. 1.5 వేసుకున్నానండి. మీరు కూడా మీ టేస్ట్కి తగినంత ఆనియన్స్ మీరు యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువ వేసుకుంటే మరి స్వీట్నెస్ వస్తుంది కదా అని చెప్పి నేను తీసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. సో నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా స్పీడ్గా అయిపోతుందండి. అండ్ చాలా తక్కువ మనం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం ఈ కర్రీకి. ఇదిగోండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేసుకున్నానండి. వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటే మనకి దానికి ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. ఈ విధంగా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మటన్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం మటన్ యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, వాటర్తో పాటే మటన్ అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మటన్ బాగా బాయిల్ అయిపోయింది కనుక మనకి మీడియంలో సిమ్లో పెట్టి వేయించాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయినంత వరకు కూడాను బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం వాటర్ అంతా మనకి ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని కొంచెం మనం ధనియాల పొడి, మనం ముందు ఓన్లీ గరం మసాలా ఒక్కటే వేసాం కనుక ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే ఇంకా కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నానండి. మేము కొంచెం మసాలా ఎక్కువ తింటాం కనుక నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్ తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఈ మూమెంట్లోనే సాల్ట్, కారం కూడా చెక్ చేసుకొని మీకు తక్కువ అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ గసగసాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఓన్లీ గరం మసాలా, ధనియాల పొడి అయితే సరిపోతుందండి. ఈ మూమెంట్లోనే మీరు కారం కూడా ఒక్కసారి చెక్ చేసుకొని మీ స్పైసీనెస్కి తగినట్టుగా మీరు వేసుకోండి. ఈ విధంగా మనం మసాలాలన్నీ యాడ్ చేసుకొని బాగా కలియబెట్టుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ కూర బాయిల్ అవుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా చూసారా, ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేసింది, అంటే కూర అయిపోయిందని అర్థం అండి. ఈ విధంగా చూసారా, మనకి మొత్తం వాటర్ అంతా కూడా నేను వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయింది, దగ్గరికి అయిపోయింది.
మీరు కావాలంటే ఇంకా బాగా దీన్ని రోస్ట్ చేసుకొని ఫ్రైలా చేసుకుని కూడా తినచ్చు. బట్ ఫ్రై కన్నా కూడాను ఈ విధంగా ఎగురుగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. అంటే మనకి కలుపుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఇందులోని లాస్ట్లోని కొంచెం హైలో పెట్టుకొని కొంచెం గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర ఈ 3 లాస్ట్లో ఇంకా స్టవ్ కట్టేసే ముందు యాడ్ చేసుకోవాలండి. చాలా చాలా మంచి ఫ్లేవర్స్ ఇస్తాయి అన్నమాట. మనకి ఇక్కడ గ్రీన్ చిల్లీస్ లాస్ట్లో వేయడం వల్ల అది టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రైస్లోని దేనికైనా ఎస్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్కి లాస్ట్లో గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి చూడండి. అసలు ఆ టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. చాలా డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం స్పైసీనెస్ బాగా తిన్న వాళ్ళైతే కర్రీలోని ఆ యొక్క గ్రీన్ చిల్లీస్ కూడా నంచుకొని తినచ్చు అనమాట. ఒకవేళ ఇష్టపడిన వాళ్ళైతే, స్పైసీ ఎక్కువ తిన్న వాళ్ళైతే. కానీ ఆ టేస్ట్ అయితే, ఫ్లేవర్ అయితే కర్రీకి బాగా పడుతుందండి. అంతే, ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయిపోయినట్టే. చూసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవాలన్నమాట అండి. అన్నీ ఉప్పు కారం ఒకసారి లాస్ట్గా చెక్ చేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. వేడి వేడి టేస్టీ మటన్ ఎగురు రెడీ. మీరు కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇంట్లోని. ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.